కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. రాజకీయాల్లో ఈ పేరు పెను సంచలనం. మలిదశ ఉద్యమంతో కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారకుడయ్యారు. నవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బంగారు తెలంగాణయే లక్ష్యంగా ఆయన చేస్తున్న కృషి అమోఘం, అద్వితీయం. ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న జన్మించారు. కల్వకుంట్ల రాఘవరావు, వెంకటమ్మ దంపతులు కేసీఆర్ తల్లిదండ్రులు. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేశారు కేసీఆర్. 1969 ఏప్రిల్ 23న శోభను పెళ్లి చేసుకున్నారు. కేసీఆర్కు కుమారుడు తారక రామారావు, కుమార్తె కవిత సంతానం. విద్యార్థి దశలో ఉన్నప్పుడే కేసీఆర్ రాజకీయ అనుభవం సంపాదించుకున్నారు. నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో 1985లో కేసీఆర్ తొలిసారిగా చేరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1987 నుంచి 88 వరకు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు. 1992 నుంచి 93 వరకు పబ్లిక్ అండర్టేకింగ్ చైర్మన్ పదవి నిర్వహించారు. తరువాత 1994, 1999, 2001 సంవత్సరాల్లో కూడా కేసీఆర్ను మంత్రి పదవి వరించింది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా కేసీఆర్ నిర్వహించారు. ఆ తర్వాత 2001 ఏప్రిల్ 21న తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సొంత పార్టీ టీఆర్ఎస్ తరపున కరీంనగర్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 14వ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏకి మద్దతు ప్రకటించారు. 5 లోక్సభ సభ్యులు ఉన్న టీఆర్ఎస్ పార్టీ తరపున ఆలె నరేంద్రకు, తనకు కేంద్ర మంత్రి పదవులు రాబట్టుకున్నారు. 2004 నుండి 2006 వరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ కొనసాగారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవులకు కేసీఆర్, నరేంద్ర రాజీనామాలు చేశారు. దాంతోపాటు యూపీఏ కూటమికి మద్దతు కూడా ఉపసంహరించుకున్నారు. లోక్సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ స్థానం నుంచే మళ్లీ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డిపై 2 లక్షలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు కేసీఆర్. 2008లో మళ్లీ తెలంగాణలోని టీఆర్ఎస్ సభ్యులందరి రాజీనామాలతో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ కరీంనగర్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసి 15,000కు పైగా మెజారిటీతో గెలిచారు. 15వ లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్లో లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి విఠల్ రావుపై విజయం సాధించారు కేసీఆర్. 2009 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు 10 రోజుల పాటు కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ సమాజం మొత్తాన్ని కదిలించింది. కేసీఆర్ దీక్షకు తెలంగాణ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపారు. కేసీఆర్ దీక్ష ఒక పక్క జరుగుతూ ఉండగా ఆయనకు మద్దతుగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు మహోద్యమంగా నిరసన తెలిపారు. దీంతో కేంద్రం కదిలిపోయింది. ఆగ్రహంతో ఉన్న తెలంగాణ ప్రజలు ఏ నిమిషానికి ఏ విధంగా స్పందిస్తారో అనే ఆందోళన కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామంటూ 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం కీలక ప్రకటన చేశారు. కేంద్రం ప్రకటనతో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష విరమించారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మళ్లీ కేంద్రం వెనకడుగు వేసింది. దీంతో తెలంగాణ సమాజం మొత్తం బగ్గున మండిపోయింది. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ లాంటి అలుపెరుగని నిరసనలు, విద్యార్థుల ఆత్మబలిదానాలతో తెలంగాణ ఉద్యమ తీవ్రతను గుర్తించి యూపీఏ ప్రభుత్వం దిగివచ్చింది. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ చైర్పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ కోర్ కమిటీ చర్చించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుంది. తరువాత హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు 10 ఏళ్ల పాటు హైదరాబాద్, ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా ఉండే విధంగా బిల్లును రూపొందించి పార్లమెంట్ ఆమోదం పొందారు. 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభలో విభజన బిల్లు ఆమోదం పొందింది. ఆ బిల్లును 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోదించారు. 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా, భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆయన తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం శ్రమిస్తూనే ఉన్నారు.